ప్రతిసారి దేవుడు సముద్రాన్ని చీల్చడు, లేక సూర్యుని ఆపడు. కొన్నిసార్లు ఆయన మీ చేతిలో ఉన్నదాన్నే ఆశీర్వదిస్తాడు. ఇదే జరిగింది ఇస్సాకు జీవితములో. ఇస్సాకుకు కొత్తగా ఆశీర్వాదము ఏదీ కనిపించలేదు. ఆయన తెలుసుకున్న చిన్న పని, బావులు త్రవ్వడం, అదే చేశాడు. కాని శత్రువులు వాటిని తీసేశారు. మళ్ళీ త్రవ్వాడు. అక్కడ పరలోకము నుండి అగ్ని లేదు, ఏ దేవదూతలు లేవు. కాని దేవుడు ఇస్సాకుతో ఉన్నాడు. చివరికి దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. ఇస్సాకుకు కొత్తగా ఏదీ రాలేదు. దేవుడు ఆయన దగ్గర ఉన్నదానినే ఆశీర్వదించాడు. చాలాసార్లు మనం చూస్తుంటాం, ఒక కొత్త ఉద్యోగం, ఒక కొత్త వ్యాపారం, ఒక కొత్త ఆరంభం, ఒక కొత్త సంబంధం కోసం. కాని ఏది కొత్తగా జరగటం లేదు అనిపించినప్పుడు, ఇప్పటికే మీ జీవితంలో ఉన్నవాటిని తక్కువగా అంచనా వేయకండి. మీకున్న వాటి ద్వారా కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించవచ్చు. అదే జీతం, కాని ఆశ్చర్యంగా సరిపోతుంది. అదే ఆరోగ్యం, కాని ఇంకొక రోజు నిలబెడుతుంది. అదే పరిస్థితి అయినా మీలో ఓర్పు, విశ్వాసం పెంచుతోంది. అదే బాధ్యతలు అయినా అవే మీ బలాన్ని నిర్మిస్తున్నాయి. దేవుడు ప్రతిసారి కొత్తదాన్ని ఇవ్వకపోవచ్చు. కొన్నిసార్లు మీరు ఇప్పటికే కలిగి ఉన్నదానినే ఆశీర్వదిస్తాడు. అది కూడా ఒక ఆశీర్వాదమే అని గ్రహించండి.